సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ అండ్ రామ్ చరణ్, వెంకటేష్. సో వీళ్ళ ముగ్గురులో ఏ సినిమా నెగ్గుతుంది అనుకుంటున్నారు? అంటే మూడు సినిమాలు హిట్ అవ్వాలని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. అంటే లైక్ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అంటే చిరంజీవి గారికి ఎందుకు అంత ఫ్యాన్? అంటే ఎందుకంటే ఏమని చెప్తాను, చిన్నప్పటి నుండి అంతే. ఇంకా మనం ఏంటంటే మా చిన్నప్పుడు లైక్ మా అన్న వాళ్ళు కానీ అమ్మ నాన్న వాళ్ళందరూ చిరంజీవి గారి ఫ్యాన్. సో ఇంకా అది ఆయన గురించి చెప్పి లైక్ ఆయన సాంగ్స్ వినుకుంటా లైక్ మనం అలా పెరిగామన్నమాట. ఓకే. సో అందుకు గేమ్ చేంజర్ అనుకుంటున్నారు. అంటే ఫిక్సింగ్. ఇంకోటి ఏంటంటే నేను శంకర్ గారి ఫ్యాన్. అంటే యాజ్ టెక్నికల్ పరంగా కానీ స్టోరీ టెల్లింగ్ పరంగా కానీ. సో ఆయన లైక్ ఇండియన్ స్టాండర్డ్స్ పెంచిన వ్యక్తి యాక్చువల్గా. అంటే 2009లో మనం చూసాం లైక్ రోబో కానీ. సో ఇప్పటికీ వచ్చింటే అది పాన్ వరల్డ్లో వెళ్ళిపోయేది అప్పుడు, కాబట్టి పాన్ ఇండియాలో వైడ్ వెళ్ళింది. సో నేను ఇద్దరు కాంబోలో వస్తుండే నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. అంటే ఇవన్నీ రెగ్యులర్గా వస్తుండేవి. లైక్ మన డాకు మహారాజ్ కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ లైక్ ఇవంటే ఏంటంటే ఫ్యామిలీ డ్రామాలు ఇవన్నీ మనకు వస్తున్నాయి. కానీ ఇదేంటంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఆ కాంబోలోనే ఒక ఫ్రెష్నెస్ ఉంది యాక్చువల్లీ. అంటే ఫస్ట్ తెలుగు మూవీ చేయడం శంకర్ గారు. సో ఇంకోటి ఏంటంటే దీనికి 3 years పట్టడం. సో అదంతా చాలా నాకైతే రామ్ చరణ్ లుక్స్ 4 వేరియేషన్స్ ఉన్నాయి, 2 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఇది పేలితే గట్టి పేలుతుందని నా నమ్మకం. ఓకే. మరి సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ గురించి ఏం చెప్తారు? అంటే లైక్ రెండు డీసెంట్, ఇంకా మన తెలుగు వాళ్ళు ప్రేమించే విధంగా ఉంటాయి. లైక్ ఏంటంటే మనం సంక్రాంతికి వస్తున్నాం తెలిసింది అనిల్ రావుపుడికి. అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. లైక్ కొంచెం బాగుంటే కూడా అవి కూడా చూస్తారు. ఇంకా ఫెస్టివల్ కాబట్టి లైక్ వరుసగా ఎన్ని వచ్చినా కూడా చూస్తారు అనమాట. సో అలాగా లైక్ ఈయన డాకు మహారాజ్ కానీ లైక్ లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య చూసాం చిరంజీవి గారి దగ్గర అండ్ బాబీ గారి డైరెక్షన్లో. సో సేమ్ బాబీ గారు చేస్తున్నారు కాబట్టి సంథింగ్ న్యూ. అంటే మన విజువల్స్ కానీ అది కానీ ప్రామిసింగ్ ఉన్నాయి. మేబీ లైక్ 3 హిట్ కొడతాయి. గేమ్ చేంజర్ దానికి ఎక్కువ కలెక్షన్స్ రాబడతాయి. కలెక్షన్స్ విషయంలో టికెట్ల హైక్ లో మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వనని చెప్పేసింది ఆల్రెడీ. అయితే ఇంకొకసారి అడుగుతామని దిల్లా చెప్తున్నాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు అడిగితే వీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి. ఇప్పుడు గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ఇది డెసిషన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు హైక్స్ వచ్చినా రాకున్నా కూడా లైక్ మనం కలెక్షన్స్ అటు ఇటు అవ్వచ్చు కానీ కంటెంట్ మాత్రం కొడుతుంది. అంటే లైక్ కలెక్షన్స్ ఈజీగా రీచ్ అవుతుందని నా అభిప్రాయం. ఇండియా